సింగు చూసి చాలా రోజులైంది. మార్నింగ్. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్ మేమిద్దరం తెలుగు వాళ్ళమే సార్. ఓ మా సొంత ఊరు చీరాల. అచ్చా. మీరు? ప్రసాద్ ఫ్రమ్ గుంటూరు సార్. ఓకే ఓకే, నాది రాజమండ్రి. తూగోచి. ఎన్నాళ్ళ నుంచి సార్ దగ్గర పనిచేస్తున్నారు? ఏళ్ళ గిళ్ళ 6 మాసాల నుంచి. కాకుంటే ఆయన కన్నా మనకి జీతం 1,00,000 ఎక్కువ. అబ్బో అలాగా? వారికంటే 1,00,000 ఎక్కువ? అగ్రిమెంట్ లో మాత్రం టైప్ చేస్తున్నారు, కానీ మన చేతులు పట్టడం లేదే. అదిగో అక్కడ ఉందే వల్లి. అవును, ఆ అమ్మాయి సార్ గారి కూతురు. తనే నాకు ఈ ఉద్యోగం ఇప్పించింది. సార్ చేతుకున్న వాచ్ కనబడిందా? చూసావా? సారుకి హార్ట్ బీట్ ఎక్కువ కాకుండా చూసుకోవడం నాకు ఎంతో ముఖ్యం. ఒకవేళ ఎక్కువైందనుకో, ఆ అమ్మాయి జోబులో నుంచి సెల్ తీసి చూడు, ఆ సెల్కి మెసేజ్ వెళ్ళిపోద్ది. ఎందుకు? ఎందుకంటే నా అకౌంట్ డీటెయిల్స్, పాస్వర్డ్ అన్ని ఆ అమ్మాయి దగ్గరే ఉన్నాయి. సార్కి ఎప్పుడు కోపం వస్తుందో అప్పుడు నా అకౌంట్ లో నుంచి 5,000 అమ్మాయి అకౌంట్లోకి వెళ్తాయి. ఎప్పుడు హ్యాపీగా ఉంటారో ఆ అమ్మాయి అకౌంట్ లో నుంచి 10,000 నాకు వస్తాయి. వావ్, సూపర్. ఏంది సూపరు? ఎప్పుడు చూసినా మనిషి టెన్షన్ గానే ఉంటారు. ఇంతవరకు నా అకౌంట్ లో నుంచి అమ్మాయి అకౌంట్ లోకి 60,000 పోయినాయి. అబ్బా కూతురు ఇద్దరు కలిసి ఆన్లైన్ లో గ్యాంబ్లింగ్ ఆడుతున్నారు నాతో. ఇష్టం చూడు జల. నా స్టార్ నవ్వింది. యూ మ్యారీడ్? ఏంలే, ఊర్లో కొత్త ఇల్లు కడుతున్నాను. సార్ కూడా గృహప్రవేశానికి వస్తానన్నారు. నువ్వు కూడా వచ్చావంటే మీ అమ్మలతో మాట్లాడి టక్కని ఏదైనా గుళ్ళ. ఎక్కడికి? సార్, ఐఎమ్ రోహిత్ కుమార్. హాయ్ మై కలీగ్స్. హలో సార్. హాయ్. వెల్కమ్ సార్. ఈజ్ ఎవ్రీథింగ్ ఆల్ రైట్ ఇన్ ద సిటీ? వచ్చినప్పటి నుంచి చూస్తున్న అందరి మొహాల్లో టెన్షన్ చెప్పాలా వద్దన్న కన్ఫ్యూషన్. ఏంటి విషయం? యు ఆర్ రైట్ సార్. ఇక్కడికి వచ్చి రాగానే మీతో ఈ విషయం ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. ఇన్ఫ్యాక్ట్ ఇంకా మీరు ఛార్జ్ కూడా తీసుకోలేదు. పర్లేదు, చెప్పండి సార్. 1 hour ముందు సిటీలో 3 కాలేజీ గర్ల్స్ని కిడ్నాప్ చేశారు. అందులో అమ్మాయి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ డాటర్. ఏదో ఫంక్షన్ నుంచి వస్తుంటే డిప్యూటీ సీఎం డాటర్ అని తెలియక షీ వాజ్ ర్యాండమ్లీ కిడ్నాప్డ్ సార్. ఓకే, రండి మనం డీసీ వెంటకి వెళ్దాం. సార్, యూ విల్ హ్యావ్ టు టేక్ చార్జ్. ఐఎమ్ ఆల్రెడీ ఇన్ చార్జ్. తేజస్విని దేశాయ్ మీ అమ్మాయి. పూజా గుప్తా, నేహా చోప్రా, వీళ్ళు 3 చిన్నప్పటి నుంచి ఫ్రెండ్సా లేక స్కూలు కాలేజీలో కలిసి చదువుకున్నారా? అలాంటిదేమీ లేదు. వాళ్ళు ఎటువంటి ఫ్రెండ్స్తో నాకు తెలియదు, కానీ ఇంటికి వస్తూ పోతూ ఉంటారు. ఇలా జరుగుతుంది అనుకోలేదు. ఆ 2 అమ్మాయిలు ఇంట్లో విచారించారా? నా కూతురు డిప్యూటీ సీఎం కూతురు ఎప్పటి నుంచి ఎలా ఫ్రెండ్స్ అయ్యారో నాకు తెలీదు. తను బాగా చదువుతుంది సార్. నా కూతురు 10th లో స్కూల్ టాపర్ సార్. US లో స్టడీస్. మధ్యలో కొన్నాళ్ళు డ్రగ్స్ రీహాబిలిటేషన్ సెంటర్లో ఉంది. అన్ని వదిలేసి బాగానే ఉంది. 3 నెలల నుంచే మళ్ళీ డ్రగ్స్ స్టార్ట్ చేసింది. ఒకసారి మాత్రం మీరు చెప్పినట్టే తన బ్యాగ్ లో తెల్లగా పౌడర్ లాంటిది చూశాను. ఓకే. నా బిడ్డకి డ్రింక్స్ అలవాట్లేదు, అలర్జీ. వాళ్ళ నాన్న తాగుతుంటేనే తిడుతుంది. తను డ్రగ్స్ తీసుకోవడం కానీ నీరసంగా ఉండటం కానీ నేను ఎప్పుడు చూడలేదు. చూడండి అమ్మా, డ్రగ్స్లో చాలా రకాలు ఉన్నాయి. కొన్ని తీసుకుంటే మౌనంగా మత్తులో పడి ఉంటారు, కొన్ని అయితే హైపర్గా చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. అంకుల్, అప్పుడప్పుడు పొద్దున పోటే అక్కయ్య ముక్కు దగ్గర తెల్లని పౌడర్ ఉండడం చూశాను. కోకాయ్. ఎక్స్క్యూజ్ మీ సార్, కొత్త షూ కొన్న బిల్లుంది సార్. నిన్న ఉదయం అడిదాస్ షూ. ఆ షోరూమ్కి ఫోన్ చేయి. ఎస్ సార్. నిన్న 11 o'clock. ఆడవాళ్ళు వేసుకునే షూనా, మగవాళ్ళు వేసుకునే షూనా? యూనిసెక్స్ సార్, ఎవరైనా వేసుకోవచ్చు. షూ సైజ్ ఎంత? 11 inch షూ. మేడం, మీ అమ్మాయి షూ సైజ్ ఎంత? 7. వాటిని అలాగే తీసుకెళ్లారా లేక గిఫ్ట్ ర్యాప్ చేశారు సార్. ఆ గిఫ్ట్ పైన ఏం రాశారు? వాళ్ళ పేరు మాత్రమే రాశారు సార్. ఆ గిఫ్ట్ ర్యాప్ చేసిన పేపర్ని ఫోటో తీసి పంపండి.
సిటీలో కొకేన్కి 4 డీలర్స్ 8 సబ్ డీలర్స్ సార్. అందులో ఒకడు నిన్న బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాడు, వాడిని పట్టుకోండి. ఎస్ సార్, యో కరెక్ట్. మాటుంగ కైలాష్ కొకేన్ డీలర్ బర్త్డే చేసుకున్నాడు. కానీ వాడి ఇల్లు ఎక్కడుందో ఎవరు తెలియదు సార్. మాతుంగా చుట్టుపక్కల ఉన్న వైన్ షాపుల్లో అడగండి. ఆ ఏరియాలో ఉన్న అన్ని బేకరీల్లో అడిగి తెలుసుకోండి. వాడి పేరు మీద ఏదైనా బర్త్డే కేక్ కొన్నారేమో కనుక్కోండి. సార్, మాటుంగర్ ఫ్రాస్టెడ్ కేక్ షాప్ లో కైలాష్ అనే పేరు మీద కేక్ ఆర్డర్ చేశారు సార్. సార్ కేక్ కొని పెట్టండి సార్. సార్, ఇంత పెద్ద మాటుంగాలో వాడిని ఎలా కనిపెట్టాలి సార్? వెతికి బిల్ టోటల్ 650 సార్. చేంజ్ ఉంచుకో విక్కీ. సార్, నా పేరు మీకెవరు చెప్పారు? ఫోన్లో మాట్లాడాను కదా. ఎస్ సార్, ఎస్ సార్. నిన్న కేక్ డెలివరీ చేసావే ఆ ఇల్లు, అది చూపించు. బండిలో ఎక్కు. ఓకే సార్. కిటికీ దగ్గరికి సార్ వస్తానన్నారు, ఇప్పుడు ఎవడో వచ్చి నుంచున్నాడు? అడిగో వచ్చి రమ్మంటున్నారు. నీ అడ్డకాలేసుకుని దిగు, పో తొందరగా. అరెస్ట్ దెమ్. ఎస్ సార్. హలో, ఏవయ్యా తెలిసిందా? సారీ సార్, మీ అమ్మాయి ఇక్కడ లేదు. ఇక్కడ వేరే ఏదో ఫ్యామిలీ ఉంది. ఏదో బర్త్డే షూ సైజ్ అని ఫోన్ల మీద ఫోన్లు చేసి మాట్లాడావు. నువ్వు పట్టేస్తావు అనుకున్నానయ్యా. నేను పట్టేద్దాం అనుకున్నాను సార్. ఎన్నో గ్రూపులు ఇండియాలో అమ్మాయిలు ఎత్తుకెళ్తున్నారు. అందులో ఓ గ్రూప్ మీ అమ్మాయిని ఎత్తుకెళ్ళి ఉంటుంది. పట్టుకుంటా సార్, పట్టుకుంటా. నా దగ్గర 36 మంది ఎమ్మెల్యేలు ఉన్నారయ్యా. ఈ గవర్నమెంట్ నా సపోర్ట్ తో రన్ అవుతోంది. ఈ స్టేట్ లో ఎక్కడికైనా వెళ్ళు, ఏ పర్మిషన్ కావాలన్నా తీసుకో, ఎవరినైనా కొట్టు, చంపు, నా కూతురు నాకు కావాలి. అర్థమైందా? ఎస్ సార్, ఎస్ సార్. ఇది చాలు సార్. నేను చెప్పేదాకా వీళ్ళని మన దగ్గరే గుట్టుగా దాచండి. అంతవరకు కొంచెం క్లీన్ చేసుకుందామా? గెట్ రెడీ ఫర్ మేజర్ ఆపరేషన్. పోలీస్ ఈజ్ నాట్ ఎ జాబ్, ఇట్స్ ఎ సర్వీస్. వి లివ్ టు ప్రొటెక్ట్, వి డై టు సర్వ్. సారీ సార్, మీ అమ్మాయి ముంబైలో కనపడలేదు. నేనేమో నాసిక్కో పూనాకో తీసుకెళ్ళి ఉంటారా అనుకుంటున్నాను సార్. చెప్పాలంటే గోవా మీద డౌటే సార్. నీ డౌట్లు పక్కన పెట్టు, సీఎం తో నేను మాట్లాడతాను. అవసరమైతే కాళ్ళు పట్టుకుంటాను. నా కూతురు నాకు కావాలి. ఏం చేస్తావో చెయ్యి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. మీరు ఫోన్ పక్కన పెట్టుకొని పడుకోవద్దు. నీ ఇష్టం వచ్చినప్పుడు చెయ్యి. థ్యాంక్ యూ సార్. ఆదిత్య అరుణాచలం. సార్, ఒక పోలీస్ టీమ్ స్కైపాల స్టార్ హోటల్ చెక్ ఇన్ చేస్తున్నప్పుడు అక్కడ 6 అమ్మాయిలు డ్రగ్స్ తీసుకుని అన్కాన్షియస్గా ఉన్నారు. కేవలం 13 ఏళ్ల వయసు సార్. కిడ్నాప్ చేశారు సార్. ఆ హోటల్ ఓనర్ వినోద్ మల్హోత్రా గారి కొడుకు అజయ్ మల్హోత్రా ఆ అమ్మాయిలు ఎస్కేప్ కానివ్వలేదు. మాట్లాడుతుండగానే మన వాళ్ళ మీద అటాక్ చేశారు. 3 పోలీసులకి హెడ్ ఇంజరీస్. వాళ్ళు ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు. సార్, ఇది వినోద్ మల్హోత్రా ప్లేస్. కొంచెం కేర్ఫుల్గా డీల్ చేయండి సార్. చూడండి, ఇది బొమ్మ తుపాకీ కాదు, నేను మంచి పోలీసుని కాదు. ఎవరైనా ఒక్క అడుగు కదిలారంటే ఈ కాళ్ళు కాల్చడం, మోకాళ్ళ కింద కాల్చడం ఏమీ ఉండవు. ఈ చేతులు మోకాళ్ళు మనకు గిట్టవు. తిన్నగా హార్ట్కే అవుట్. డ్రగ్స్ ఇచ్చి నాశనం చేశారు సార్. చిన్న పిల్లలు. సార్, ఇతను వినోద్ మల్హోత్రా కొడుకు అజయ్ మల్హోత్రా సార్. చెప్తానా వినో, పైన చెయ్యికి వేసావా ఎర్రగా తీస్తా. बेटा, आपका चप्पल निकाल के इसे मुंह पर मार.
मार साले को और मार और मार और मार नेक्स्ट दెబ్బ నీ అబ్బకిరా తీసుకెళ్ళ We gonna round them up. అదే మల్హోత్రా ఇచ్చిన పిల్లల్ని మాకు అప్పగించండి లేదా షూట్ చేసి పారేస్తాను ఒక్కళ్ళు ప్రాణాలతో మిగలరు Clean them out. We the superstar. Catch them liars, set them on fire. Moving up higher, never retire. Catch them liars, set them on fire. Moving up higher, never retire. ముంబై పోలీసులు చేపట్టిన ముఖ్యమైన ఆపరేషన్లో ముంబై, పూణే, నాసిక్ వంటి మహారాష్ట్రలోని ముఖ్య నగరాల్లో కిడ్నాప్ చేయబడి వ్యభిచార వృత్తిలోకి దింపబడిన ఎంతో మంది యువతులు, పిల్లలు కాపాడబడి వారి వారి కుటుంబాలకి అప్పగించబడ్డారు. ఈ ఆపరేషన్లో ప్రముఖ పారిశ్రామికవేత్త వినోద్ మల్హోత్రా కొడుకు అజయ్ మల్హోత్రా ఖైదు చేయబడటం పెద్ద దుమారం లేపింది. ముంబై సిటీ కమిషనర్ ఆదిత్య అరుణాచలం సంచలన నడవడికకు పలువురు పుర ప్రముఖులు అభినందనలు తెలియజేస్తున్నారు. ఏమయ్య కమిషనరు కాపాడబడ్డ ఆడపిల్లలందరినీ టీవీలో చూపిస్తున్నారు. మరి నా కూతురు ఎక్కడయ్యా? మీ అమ్మాయిని వెతుకుతున్నాం సార్, వెతుకుతూనే ఉన్నాం. ఈ మాటే తిప్పి తిప్పి చెప్తున్నావు. మహారాష్ట్ర అంతటా ఒకే రాత్రిలో 2586 మంది మహిళలు రక్షించబడ్డారు. 7 ఏళ్ల వయసు నుంచి 38 ఏళ్లుగా కన్నవాళ్లకి దూరమై బ్రతికిన వాళ్లు నేడు వాళ్ల కుటుంబాలకి అప్పగించబడుతున్నారు. But still, Deputy CM's daughter is missing. 1 minute. Get the girls. వీళ్ళని కాపాడి దాచిపెట్టారు. ఇన్ఫాక్ట్ వాళ్ళు కిడ్నాప్ కాబట్ట 2 గంటల్లోనే రక్షింపబడ్డారు. ఈ సిచ్యువేషన్ ఉపయోగించుకుని we did a huge operation and rescued nearly 2600 girls. ఈ ఆపరేషన్ లో 3 క్యాజువాలిటీస్, 2 పోలీసులు ఇంకా ఐసీయూలో ఉన్నారు. We thank everyone who were involved in this operation. ఏళ్ళకి దెబ్బ తగిలితే సెలైన్ ఎక్కించాలంటున్నారు. ఏం డాక్టర్లు? అంతమందిని షూట్ చేసిన మా నాన్నకేం కానప్పుడు మీ వేలికి ఎలా దెబ్బ తగిలింది? ఏంటమ్మా అంత మాట అన్నావు? అంత పెద్ద గన్నుతో టప్పుని ఎంతో మందిని కాల్చాడు, అందుకే వేలట. సార్ అదేం కాదమ్మా, జీప్ డోర్ వేసేప్పుడు చెయ్యి లోపలెట్టాను. పోలీస్ ఆపరేషన్ అంటే అంతేనమ్మా, గోడను గోకితే గోరుడదా? ఫైట్ చేసింది మీరు, నా గోరెందుకు గోడాలి? సరే పోనీ నాన్న, నెక్స్ట్ ఏంటి? వీడి వేలికి కట్టేశాం, ఇక నీ కాలికి కట్టేయాలి. కాలికి కట్? యు మీన్ కళ్యాణం? ఎస్. ఇప్పటికి ఎన్నిసార్లు అన్నాను నాన్న మిమ్మల్ని ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళను అని. నిజానికి పెళ్లి చేసుకోవాల్సింది మీరు నాన్న. ఈ మాట మీకు ఎన్నోసార్లు చెప్పాను. తల్లి, పెళ్లి ముందు నీకు, ఆ తర్వాతే నాకు. నాదే ఉందమ్మా, నే మనసు పడితే కుప్పలు తెప్పలుగా వస్తారు, సెలెక్ట్ చేసి కరెక్ట్ చేసి ఫిక్స్ చేసుకుంటారు. ఎవరు మీరు? డ్యూటీలో లేనప్పుడు ఒక అమ్మాయిని టైం అడగాలంటే వణుకు, మా టీచర్తో మాట్లాడాలంటే భయంతో చెమటలు పడతాయనుకో. హలో, భయమా? నాకా? అది అప్పుడు. ఇప్పుడు నడుముకు తాయెత్తు కట్టుకున్నాం కదా. అబ్బో అలాగా? సార్ ధైర్యంగా మాట్లాడడానికి తాయితుందా? నాకు ఒకటి ఇప్పించండి సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఏంది అక్కడ చూడు, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి మీరు అందంగా ఉన్నారని చెప్పరండి. చెప్తే నాకు పెళ్లి కొడుకుని చూడడం మొదలెట్టు. ప్రామిస్? ప్రామిస్. ఇప్పుడు చూడు. ముచ్చాలు వస్తావా? ఇంకా మొదలెట్టనే లేదు, అంతలో థమ్సప్. సూపర్, కమాన్ కమాన్. మీరు చాలా మీ నాయన కాల్ చూసా, దాన్నే కాల్ వైబ్రేషన్ అంటారు. ఎట్టాడిస్తున్నాడు చూడు, ఆ టేబుల్ మీద చూడు, పొట్టి చేతులతో మెసేజ్ ఇస్తున్నాడు.
ఓ ఐమ్ సో సారీ, నాకు ఉర్దూ తెలీదు. ఓ నర్స్, ప్లీజ్ కమ్ హియర్. చాలా ఐ థింక్ యూ షుడ్ టేక్ హిమ్ టు ఈఎన్టీ. థ్రోట్ ప్రాబ్లం అనుకుంటా, వాళ్ళు చూస్తారు. సార్, థ్రోట్ ఇన్ఫెక్షన్ కి డాక్టర్ సునీత గారిని మీట్ అవ్వండి. వార్డ్ నెంబర్ 4. ఐ యామ్ ఓకే. యు ఆర్ నాట్ ఓకే, యు ఆర్ ఎ పేషెంట్. ఇదిగో టోకెన్ నెంబర్ 24. మీ నాయనకి టోకెన్ ఇచ్చి అడ్మిట్ అవ్వమంటోంది. ఇప్పుడు గొంతు ఆపరేషన్ చేసే లోపల మార్చేద్దాం రా. ఇంతోటి దానికి నీళ్ళు చల్తా పోయాడు. హ్యాపెన్స్, సమ్టైమ్స్ హ్యాపెన్స్. చెట్టి తల్లి, అమ్మాయి సూపర్ గా అందంగా ఉంది కదా, మీరు వైపు నన్నే చూస్తున్నారు, అందుకే కొంచెం టెన్షన్ అయ్యాను. ఇప్పుడు చెప్తున్నా, నెక్స్ట్ టైం ఆ అమ్మాయిని ఎలా పడేస్తానో చూడు. ఇప్పుడు చూసామే, మాట్లాడరమ్మంటే పేషెంట్లా టోకెన్ తీసుకొచ్చి నించున్నారు. నీకుందరా బుడ్డోడా? ఈ బాబు గారు నమ్ముకొని ఫలితం లేదు. నువ్వే నా అలాంటి మంచోడిని చూసుకొని చెక్ అయ్యి. అరే ఏంటి ఇలా లేడీస్ స్టేషన్లో? చూడండి సార్, ఏం తక్కువ నా బిడ్డకి. ఇవన్నీ అవసరమా? న్యూస్ పేపర్, టీవీ, ఎందులో చూసినా వీడి ఫోటోసే. రిలేషన్స్ అందరూ ఫోన్ చేసి విసిగిస్తున్నారు. ఈ కేసులు అవి లేకుండా వాడిని వదిలేయండి సార్. చెప్పండి, మీ ఫీజు ఎంత? హలో, వారితో మాట్లాడానుగా, వెళ్ళి మా అబ్బాయిని తీసుకురా. ఇలా చూడమ్మా, మీ అబ్బాయి తప్పు చేశాడు. కోర్టు ఏం చెప్తుందో అలా చేద్దాం. కోర్టు ఆల్రెడీ చెప్పేసింది. బెయిల్. బెయిల్? ఎస్. ఆ రోజు హోటల్లో ఉన్నారే మీ కానిస్టేబుల్స్ ఇద్దరు. వాళ్ళు మిస్టర్ అజయ్ మల్హోత్రా రూమ్లో లేడు, బయటే ఉన్నాడని స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అచ్చా. ఆడపిల్లలు వేరే చోట ఉన్నట్టు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. సో బెయిల్ సార్. అయ్యో తప్పుగా ఉందే. థర్డ్ పేజ్లో రైట్లో ఉండాల్సిన స్టాంప్ లెఫ్ట్లో ఉందే. సార్, సేమ్ పేపర్ సేమ్ పేజ్. రైట్లో ఉంటే ఏంటి, లెఫ్ట్లో ఉంటే ఏంటి, ఇట్స్ ద సేమ్. నో నో నో, రైట్లో ఉండాల్సింది రైట్లోనే ఉండాలి. వెళ్ళి మార్చుకునండి, అంతవరకు మీ అబ్బాయి ఇక్కడ సేఫ్గా ఉంటాడు. బట్ సార్, వెళ్దాం. తేలిగ్గా నా కొడుకుని బయటికి తీసుకురాగలను. లేదు సార్, 4 కానిస్టేబుల్స్ కొట్టాడు, 2 ఇప్పుడు ఐసీయూలో ఉన్నారు. 6 అమ్మాయిలు కిడ్నాప్ కేసు, ఇంకా మెడికల్ రిపోర్ట్ రాలేదు. మేబీ రేప్ కేసు అవ్వచ్చు. అందరూ అండర్ 17. డ్రగ్స్ కూడా ఇచ్చాడు. నాకు తెలిసి 16 ఏళ్ళు చేయి. కాన్ఫిడెన్స్ గుడ్. నా కొడుకు ఏమి కాకూడదని దేవుడిని వేడుకోండి, లేదా మీ కమిషన్ ఆఫీస్లో చాలా మంది మిస్ అవుతారు. 2 పోలీసులు ఐసీయూలో ఉన్నారు, వాళ్ళకేం కాకూడదని మీరు దేవుణ్ణి వేడుకోండి. సంశయ్, వీళ్ళిద్దరు యూనిఫామ్ తీసేసి ఇంటికి పంపించండి. గెట్ అవుట్. నేను చెప్పినట్టు కొత్త రిపోర్ట్ రాసి కోర్టులో సబ్మిట్ చేయండి. అర్జెంట్ కేసు అని చెప్పి 2-3 రోజులు వాడు బయటికి రాకుండా చూడండి. ఓకే? కర్మ, కొంపలో ఉంటే ప్యాంట్స్ ఉతుకునేవాడిని. అబ్బా కూతురు రోడ్డు మీద నిలబెట్టారు. ఏం చేద్దాం అనుకుంటున్నారు చెప్పండి ముందు. ఏం చేస్తాం, మండు టెన్లో ఇట్లా నిల్చోవాల్సిందే. వేసాను రా ఓ ఐడియా. ఐడియానా? అయ్యో టెన్షన్గా ఉంది, టెన్షన్గా ఉంది, ఏదోలా ఉంది. రైట్, ఎస్. ఇది అమ్మాయి, ఇక్కడ ఇది అబ్బాయి, నేను అబ్బాయి. ఎవరు? తమరు. నీకుందిరా పుట్టోడా, నీకుంది. ఇది రౌండ్ తాడా. ఇప్పుడు అమ్మాయి జింకి చిక్కు జింకి చిక్కు జింకి చిక్కు అనే ముద్దుగా జాగింగ్ చేస్తూ వస్తుంది. ఈ అబ్బాయి డంగి టక్కు డంగి టక్కు డంగని జాగింగ్ చేస్తూ వెళ్తాడు. తను రావడం ఇతను పోవడం, తను రావడం ఇతను పోవడం. టక్కరాగారు. పిల్ల పిల్లాన్ని చూసింది, పిల్లాడు పిల్లని చూశాడు, తను చూసింది, అతను చూశాడు, తను తిలకిచ్చింది, అతను తిలకిచ్చాడు. గన్ను టప్పుని తీస్తారు, కరెక్ట్. పట్టున అమ్మాయిని కాలుస్తారు. ఏంటి మీరు
మరేంటి సార్ ఓ అమ్మాయితో మాట్లాడడానికి ఎన్కౌంటర్ చేయబోతున్నట్టు ప్లాన్ చేస్తున్నారు? కొంచెం ఓవర్ అయింది కదా. కొంచెం ఓవర్ అంట, కొంచెం పైగా అబ్బాయి అంట. మీ నోటికి ఏదొస్తే అది అమ్మాయి దగ్గర పోయి వాగండి సార్. 1 సెకండ్, ఏదో లవ్ సింబల్ లా ఉంది. ప్రేమికుల రోజు, హీరో కునాల్ లా ఫీలింగ్, గులాబ్ జోబులెట్ తిరుగుతున్నారు. మీరు వెళ్ళండి. ఓకే, ఇప్పుడే వెళ్తాను. ఐఎమ్ గోయింగ్ నౌ. ఐఎమ్ గోయింగ్ నౌ. సార్ వెళ్ళండి సార్. ఈ వయసులో చేసిన పని ఇది. ఆ అమ్మాయి ఏం ఏమనుకుంటుందో చేస్తాం? చూడమ్మా, ఆ అమ్మాయితో మాట్లాడొచ్చి నీకు పెళ్లి కొడుకు చూస్తా, వరుడు కావాలను అని పేపర్లు ఆడిస్తా, భారత్.com, అన్నిట్లో ఆడిస్తా. చెప్పేసా? ఓకే డన్. ఈ కార్ తీసుకుపోనా సార్? కావాలంటే మీరు షేర్ ఆటోలో కూడా వెళ్ళండి. ఇదిగో దీన్ని చెవిలో పెట్టుకోండి. ఇదెందుకు? మీరు మాట్లాడేది మీ ఫోన్ లో వినేందుకు. పోండి సార్. సర్వేలెన్సా? సర్వేలెన్స్ లేదు, సంతోషం లెన్స్ లేదు. వెళ్ళండి సార్. నీ కుదరా పుట్టోడా? ఇప్పటికే లేట్ అయింది. వెళ్ళండి వెళ్ళండి. గుడ్ లక్. ఫోన్. ఏదో కొండల సామి ఎక్కడు. సార్ ముందు పాట మార్చండి సార్. దేవుడు పాటమ్మా. ఈ పాట వినిపించారంటే లవ్ దక్కదు, ప్రసాదం తగ్గుద్ది. దయచేసి పాట మార్చండి సార్. యు మీన్ లవ్ సాంగ్? నా కళ్ళల్లో ఉంటది, నా ప్రాణాన్ని తీస్తది, నా కండల్ని చూస్తది, గుండల్ని కోస్తది, సైగాల్ని చేస్తది. నా కళ్ళల్లో ఉంటది, నా ప్రాణాన్ని తీస్తది, నా కండల్ని చూస్తది, గుండల్ని కోస్తది, సైగాల్ని చేస్తది. ఎందరో మగువలు ఎగబడిన రోడ్ ఖాళీగా ఉంది. ఆగున్న కార్ నుంచి హార్న్ కొడతారు ఎందుకండి? కారు నడిపిప్పులే హార్న్ కొట్టాలని లేదండి. ఎవరైనా తిరిగి చుట్టానికి కూడా హార్న్ కొట్టొచ్చు, వైపర్ ఆన్ చేయొచ్చు, లైట్ కొట్టొచ్చు. డ్రైవింగ్ స్కూల్ క్లాస్ ఇస్తున్నారు. అందరూ అలా పరిగెడుతున్నారేంటండి? జాగింగ్ వెళ్తున్నారు. మీరు? నేను జాగింగ్ వెళ్తున్నాను. రండి, వాళ్ళందరికన్నా ముందు డ్రాప్ చేస్తాను. జాగింగ్ వెళ్తున్నానండి. పర్లేదు, రండి. కమాన్ కమాన్ బేబీ. కష్టమే.